పోయిన వారం మనము 8 ప్రశ్నల దాకా వేసుకున్నాం. అందులో మీ సమాధానాలు నాకు కరెక్ట్గానే అనిపించాయి. కానీ ఈ వారం వేయబోయే ప్రశ్నలకు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పలేరు అనుకుంటున్నాను. చెప్పలేకపోతే యేసుక్రీస్తు దేవుడు కాదని ఒప్పుకోవాలి. మీ పుస్తకంలో ఆదర్శవంతమైన కుటుంబాన్ని చూపించగలరా? దేవుడైన యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఇండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనంలో మనకు ఇది వివరంగా తెలుస్తుంది. నోవాహు దేవునితో కూడా నడిచెను. అయితే నోవాహు కుటుంబాన్ని దేవుడు ఈ భూమి మీద నీతిమంతుడుగా ఎంచుకున్నాడు. అయితే నోవాహు నడిచినట్లు ఆ తరం వారిలో ఎవరూ నడవలేదని మనకు స్పష్టంగా తెలుస్తుంది. 40 దినములు 40 రాత్రులు దేవుడు వర్షం కురిపించి భూమి మీద సమస్తమును నాశనం చేసిన తర్వాత నోవాహు కుటుంబం ద్వారానే ఈ సృష్టి మరలా ప్రారంభమైంది. అయితే ఎవరైతే ఈ నీటి మూలంగా నోవాహు రక్షింపబడినట్లు నీటి మూలంగా ప్రతి మనిషి బాప్తిసం పొందవలనని దేవుడు నిర్ణయించినాడు. రక్తపాతం లేకుండా మీరు ఒక పండగైనా జరుపుకోగలరా? రక్తపాతం లేకుండా మేము చాలా పండగలు జరుపుకుంటాం. పులియన్ రొట్టెల పండగ, పర్ణశాలల పండగ, వీటిలో మేము ఏది రక్తపాతం ముట్టినట్లుగాని బైబిల్ ఆధారంగా మీరు చూపించలేరు. దేవుని నమ్మని పూర్వీకులు ఇప్పుడు ఏ లోకంలో ఉన్నారు? దేవుని నమ్మిన ప్రజలు లాజర్లా పరలోకం చేరి ఉంటారు. నమ్మని వారు ధనవంతుల నరకంలో చేరి ఉంటారు. మీ దేవుడు ఉన్నాడు అనడానికి చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయా? ప్రపంచంలో ఎంతో మంది దేవుళ్ళు దేవతలు అనబడేవారు పాతి పట్టబడ్డారు. కానీ భూమి మీద యేసుక్రీస్తు మాత్రమే తిరిగి లేచాడు అనడానికి ఒకే ఒక ఆధారం ఖాళీ సమాధి. అలాంటి సమాధిని ప్రపంచంలో ఎక్కడా ఎవరూ చూపించలేరు. ఈ ఖాళీ సమాధి చాలు ప్రపంచానికి. మీ పుస్తకంలో దైవభక్తి ఉందా? అసలు దైవభక్తి అంటే ఏమిటో మీకు పూర్తిగా తెలుసా? దైవభక్తి అంటే ఇహలోక మాలిన్యం అంటకుండా జీవించడమే దైవభక్తి. ఇహలోక మాలిన్యం అంటే కామము, క్రోధము, మదము, మత్సరము, అసూయ, డంబరము, వ్యభిచారము, క్రోధము, సమస్తము కలిగిన మాలిన్యాలు ఈ లోకంలో ఉంటూ కూడా వాటిని అంటకుండా దేవుని ప్రార్థించడమే నిజమైన దైవభక్తి. స్వర్గం నరకం గూర్చిన ఆధారాలు మీ పుస్తకంలో ఉన్నాయా? లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చదువుకుంటే ధనవంతుడు లాజర్ అనే 2 వ్యక్తులు అక్కడ కనపడతారు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ఇద్దరూ పాతి పెట్టబడ్డారు. ధనవంతుడు చనిపోయి నరకానికి చేరాడు, లాజరు చనిపోయి పరలోకమునకు చేరాడు. అయితే ధనవంతుడు నరకంలో ఏ విధంగా దేవునికి మొరపెట్టుకున్నాడు? లాజరు అబ్రహాము రొమ్మున ఉండి అబ్రహాముతో ఏమని సెలవిచ్చాడో మీరు స్వర్గము నరకం గురించి అక్కడ ఏ విధంగా రాయబడిందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. బ్రిటిష్ వారి చేత చంపబడిన సమరయోధులు స్వర్గంలో ఉన్నారా, నరకంలో ఉన్నారా? దేవుడు చెప్పినాడు. ప్రకటన గ్రంథము చివరి వచనంలో చూసుకుంటే వాని క్రియల చొప్పున వానికిచ్చే జీతం నా యొద్ద ఉన్నది. పాపిని ఇంకా పాపిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండనిమ్ము, అన్యాయస్తుడు ఇంకా అన్యాయస్తుడుగానే ఉండనిమ్ము. వాని క్రియల చొప్పున వానికిచ్చు జీతము నా యొద్ద ఉన్నది. అయితే మీరు అడిగిన ప్రశ్న ప్రకారము స్వాతంత్ర సమరయోధులు వారి క్రియలను బట్టి వారి క్రియలు దేవుని దృష్టికి అంగీకారమైతే వారు పరలోకం చేరి ఉంటారు. వారి క్రియలు దేవుని దృష్టికి అంగీకారం కాకపోతే వారు నరకము చేరి ఉంటారు. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన క్రియలు మురికి గుడ్డల వంటివి అని మనం తెలుసుకోవాలి. అయితే వారి క్రియలను బట్టి వారికి స్వర్గమో నరకమో నిర్ణయించింది దేవుడు తప్ప మనుషులు కాదు.
మీ దేవుని నమ్మకుండా ప్రపంచంలో చనిపోయిన వారంతా ఎంతో మంది ఉన్నారు. వారంతా ఎక్కడ ఉన్నారు? స్వర్గంలో ఉన్నారా, నరకంలో ఉన్నారా? మీ నోటితోనే మీరు సెలవిచ్చినారు. మార్కు సువార్త 16 అధ్యాయంలో మీరే పలికినారు, నమ్మి బాప్తిస్తం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని. నమ్మని వారు నరకంలో ఉంటారు, నమ్మిన వారు నరకం నుండి తప్పింపబడి పరలోకం చేరి ఉంటారు. అయితే మనము మనుషులము, తీర్పు తీర్చువాడు దేవుడు. ఆయన చేతిలో చాట ఉన్నది. ఆయన తన పంటను కోసి తూర్పు పోసినప్పుడు శ్రేష్టమైన గింజలు యజమానుని కాళ్ళ వద్ద పడతాయి. అలాగే దేవుడు మన పాపములను బట్టి, మన నీతిక్రియలను బట్టి మనం తూర్పు పోసినప్పుడు మనము దేవుని దృష్టికి అంగీకారమైతే దేవుని కొట్టులో ధాన్యం చేర్చబడినట్లు దేవుని రాజ్యంలో మనం చేర్చబడతాము. లేకపోతే పొట్టు తీసుకుపోయి మనుషులు ఏ విధంగా ఆరిన అగ్నిలో వేస్తారో అలాగే మన క్రియలు దేవుని దృష్టికి చెడ్డవైతే మనము పొట్టులా కాల్చబడతాము. అయితే మనము స్వర్గంలో ఉండాలో నరకంలో ఉండాలో నిర్ణయించేది దేవుడు, మనము కాదు.